కులగణనలో పాల్గొనకుండా బహిష్కరించిన వారికి సర్వేపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కులగణనలో పాల్గొనని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తుందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ప్రత్యేకంగా కులగణన సర్వే పత్రాలను ఇంటికే పంపిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ముందు ప్రధానిని దేశవ్యాప్తంగా కులగణనకు ఒప్పించి తర్వాత సర్వేపై మాట్లాడాలని సూచించారు. బీసీల హక్కుల గురించి మాట్లాడే ఎమ్మెల్సీ కవిత ముందు తండ్రిని, సోదరుణ్ణి సర్వేలో పాల్గొనేలా ఒప్పించాలని పొన్నం ప్రభాకర్ సలహా ఇచ్చారు. ఎవరైతే మొన్నటి కుల సర్వే జరిగినప్పుడు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోలేదో, ఎవరైతే సమాచారాన్ని ఇవ్వలేదో వాళ్ళకి ఇవ్వడానికి ఒక విధానాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ అంతకుముందు నేనుగా ఈ 3 ఫామ్లను కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి పంపుతా ఉన్నాం. మీరు ఇందులో ముందు భాగస్వాములు కానీ దీని మీద మాట్లాడాలంటే సర్వేల మీ సమాచారాన్ని ఇవ్వండి, అప్పుడు దీని మీద మాట్లాడరు. ఏం మాట్లాడతారో బలహీన వర్గాల్లో విభజన తెచ్చి కొంత రెచ్చగొట్టి దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. దయచేసి వద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరిదిద్దే ప్రయత్నం చేస్తే సలహాలు ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ అసలు రైటే లేదు. మీకు చేతనైతే మీ ప్రధానమంత్రి నొప్పించి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కేంద్రంలో ఉన్న మీ అధికారంలో ఉన్న పార్టీని నొప్పించి ఈ కుల సర్వేకు అప్రూవల్ తీసుకొని దేశవ్యాప్తంగా చేయమని చెప్పండి. కాకపోతే నోరు మూసుకొని తప్పుడే కూర్చోండి. అంతేగాని జరిగిన ప్రక్రియను ఏదో అబాస్ పాలు చేయాలనే ప్రయత్నం చేస్తే ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు.